సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు ఒక మైనర్ బాలికపై చేసిన మరి దుశ్చర్యను ఖండిస్తూనే ఇన్ని రోజులైనా మరి అరెస్ట్ చేయకపోవడం చాలా అన్యాయం, దుర్మార్గం. సామాన్యులకు ఒక రకంగా, అధికారంలో ఉంటే ఇంకో రకంగా అనేది ఉండకూడదు. పోలీసులపై విశ్వాసాన్ని, నమ్మకాన్ని కోల్పోకముందే వెంటనే బండి సంజయ్ కొడుకును అరెస్ట్ చేయాలని, బండి సంజయ్ కొడుకు దొరకలేని పరిస్థితులు ఉంది. సామాన్యులకు ఒక డ్రంక్ అండ్ డ్రైవ్లో ఒక కొడుకును ఆ బండిని ఇక్కడ పట్టుకుంటే తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ చేసే తెలంగాణ పోలీసు ఇంత పెద్ద ఇష్యూలో, ఇంత పెద్ద కేసులో ఇప్పుడు ఈ ఫోక్సో యాక్ట్ కింద అరెస్ట్ అయిన అబ్బాయి వారం రోజులుగా కనపడట్లేదు అని అంటే మరి అందరు నవ్విపోతా ఉన్నారు. మీ ఇంటెలిజెన్స్ ఎటుపోయింది? అందరినీ కాపాడాల్సిన పోలీసులు ఈ రాష్ట్రానికి, దేశానికి రక్షకులుగా ఉండాల్సిన మంత్రులు ఈ రాష్ట్రంలో ఉండే మహిళల్ని భక్షిస్తుంటే మరి ఇది సరి అయింది కాదు, ఇది వెంటనే సమర్థనీయం కాదు. వెంటనే ఆయనను అరెస్ట్ చేయమని చెప్పి మేము డీజీపీ గారిని కలవటం జరిగింది. వారిని కలిసిన తర్వాత మాకు అర్థమైంది వాళ్ళ ఒత్తిళ్ల వల్ల మామూలు సెక్షన్ పెట్టారు, ఫోక్సోలోనే స్టేషన్ బెయిల్ వచ్చే సెక్షన్లు పెట్టారు. అలాగే మొన్న అమ్మాయి స్వయంగా వాంగ్మూలం ఇచ్చిన తర్వాత మరి కఠినమైన చట్టం కూడా, కఠినమైన సెక్షన్ కూడా పెట్టాం. త్వరలో ఈరోజు రేపట్లోనే పట్టుకుంటాం. ఇందాక 2 గంటలకు టైం ఇచ్చాం, రాలేదు కాబట్టి మేము ఇంకా ప్రయత్నంలో ఉన్నామని చెప్పి డీజీపీ గారు చెప్పడం జరిగింది. మేము విశ్వసిస్తున్నాం పోలీసు గౌరవం పెరగాలన్నా, పోలీసులకు, ఈ రాష్ట్ర ప్రజలకు పోలీసులపై నమ్మకం, విశ్వాసం కలగాలన్నా మరి ఈ పని మీరు ఎంత త్వరగా చేస్తే అంత మంచిది అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ బాధితురాలికి న్యాయం జరిగే వరకు, మహిళలకు నమ్మకం, విశ్వాసం కలిగించే వరకు కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ మహిళా నాయకురాలందరం రాజీ లేని పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. బండి సంజయ్ గారు కూడా నిన్న బహిరంగంగా వారు మాట్లాడుతూ ఎవరైతే నా కొడుకు మీద ఆరోపణ చేసినారో, ఎవరైతే మా మీద ఈ విధంగా ఏది మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరి మీద నేను చూసుకుంటా, వాళ్ళ సంగతి చూస్తా అని చెప్పి బహిరంగంగా మాట్లాడుతున్నారు. వారు అంత చూస్తా అని మాట్లాడుతున్నారు. సో ఈ విషయాన్ని కూడా డీజీపీ గారికి చెప్పినాం. అంటే ఆయన పార్టీ శ్రేణుల్ని, పార్టీ కార్యకర్తల్ని ప్రొవోక్ చేస్తా ఉన్నారు. ప్రొవోక్ చేసి మళ్ళా ఒక రౌడీయిజాన్ని, మళ్ళీ ఒక తప్పిదాన్ని చేసే ప్రయత్నం బండి సంజయ్ గారు చేస్తా ఉన్నారు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్లే మాట్లాడుతున్నారంటే బీఆర్ఎస్ పార్టీకే బాధ్యత ఉంది, బీఆర్ఎస్ పార్టీకే ప్రజల పట్ల శ్రద్ధ ఉంది, బీఆర్ఎస్ పార్టీకే ప్రజల్ని రక్షించుకోవాలి, వాళ్ళని కాపాడుకోవాలని శ్రద్ధ ఉంది. కాబట్టి ఈ రోజు మేము మాట్లాడుతూ ఉన్నాం. బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళు తప్పు చేసినారు కాబట్టి, నేరస్తులు కాబట్టి, ద్రోహులు కాబట్టి వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఈ కేసు నీరగార్చాలనే ప్రయత్నం చేసినారు కాబట్టి, బీజేపీ నాయకులకు వంతపాడాలనే ప్రయత్నం చేసినారు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు. సీతక్క ఈ రోజు మరి ఎందుకు మాట్లాడతలేవు, నీ నోరు ఎందుకు మూగపోయిందని మేము అడుగుతా ఉన్నాం. ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగితే మీరు పట్టించుకోరా, మీరు మాట్లాడరా? కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు కదా కేంద్రానికి. మీరు దేశాన్ని, రాష్ట్రాన్ని, దేశ ప్రజల్ని రక్షిస్తారని మీరు ప్రతిజ్ఞ చేస్తారు కదా, ప్రమాణం చేస్తారు కదా. మరి మీ ఇంట్లోనే ఈ రకంగా జరిగితే ఎందుకు పట్టించుకుంటలేరు? నేను ఈ సందర్భంగా మోడీ గారిని కూడా డిమాండ్ చేస్తున్నాను. మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక మంత్రి కొడుకే ఒక మైనర్ బాలికపై అత్యాచారానికి ఓడిగట్టినటువంటి వ్యక్తిని ఎట్లా మంత్రివర్గంలో ఉంచుకుంటారు? మీరు తక్షణమే ఆయనను బర్తరఫ్ చేయాలి. బండి సంజయ్ కూడా నైతిక బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలి. వెంటనే నేను అంటున్నాను పోలీసులకి, బండి సంజయ్ కూడా నేరస్తుడే, నేరస్తుని కొడుకు నేరం చేసిండనేది ఆధారాలతో సహా ఉన్నాయి. కాబట్టి బండి సంజయ్ కొడుకుకు నేరం చేసినప్పుడు ఆ నేరస్తుని కాపాడడం కోసం ఆయన చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ కేసును పక్కదారి పట్టియడానికి ఏదైతే చేస్తున్నాడో, కాబట్టి మొట్టమొదటి ముద్దాయి బండి సంజయ్ అవుతాడు. కాబట్టి తక్షణమే బండి సంజయ్ రాజీనామా చేసి పోలీసులు ఆయనను కూడా కస్టడీలోకి తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను.